అందరికీ నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ సెర్డారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే టార్కమ్ గారికి, మన ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. అయితే ఈరోజు మొదటి చాప్టర్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన లేదా మనల్ని మనం గమనించుకోవటం అనేది ఎంతో మంచి విషయం. ఎలా గమనించాలి అనేది మీరు నిజంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మీరు ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఎక్కువ ఆనందాన్ని, ఇంకా ఎక్కువ విజయాన్ని, ఇంకా ఎక్కువ శ్రేయస్సును, సంపదను పొందుతారు. ఇది ఎంతో ముఖ్యం. మీరు గమనించే శాస్త్రాన్ని నిజంగా నేర్చుకోవడం మొదలుపెడితే కనుక మీరు ఎలా గమనిస్తారు, ఎంత లోతుగా గమనించగలుగుతారు అనే దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది అని మీరు తెలుసుకుంటారు. జీవితంలో ప్రతి వైఫల్యము గమనించకపోవటం వల్లనే ఎదురవుతుంది. ఉదాహరణకు, మీరు నడుస్తూ ఉండగా కింద పడిపోతారు. ఎందుకంటే మీరు గమనించడం లేదు. గమనించడం అనేది ఇతరులలో సరైన సంబంధ బాంధవ్యాలను సృష్టించుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. గమనించడం అనేది మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి సహాయం చేస్తుంది. గమనించడం అనేది లేకపోతే మీరు ఏ గాలెటు వీస్తే అటు అడ్డదిడ్డంగా కొట్టుకుపోయే ఎండటాకులా మీరు ఉంటారు. కానీ మీకు గమనించే గుణం ఉంటే కనుక మీ జీవితం ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోగలుగుతారు. మీపై మీకు నియంత్రణ వస్తుంది. అలాగే మిమ్మల్ని లక్ష్యంగా చేసుకొని వేరే వాళ్ళు చేసే యాంత్రికమైన చర్యలు, ప్రతిచర్యలు అన్నింటినీ మీరు నియంత్రించగలుగుతారు. ఆత్మ పరిశీలన ఎంతో ఆసక్తికరమైన, ఎంతో అందమైన, ఉన్నతమైన అంశం. గమనించే శాస్త్రాన్ని నేర్చుకోవడానికి, గమనించడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఆత్మ పరిశీలనను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. గమనించే శాస్త్రానికి సంబంధించిన లోతైన కోణం ఏమిటంటే, మీరు జీవిస్తున్న జీవితాన్ని ఇంకా స్పష్టంగా మీరు గమనిస్తున్న కొద్దీ మీరు ఇంకా ఎక్కువగా మీలాగా తయారవుతారు. ఎలా గమనించాలో తెలియని వ్యక్తి అన్నింటితోనూ మమేకమైపోతాడు. గమనించడం అనేది మీకు మీరు గమనించే వస్తువుకు మధ్య దూరాన్ని సృష్టిస్తుంది. మీరు ఎంత ఎక్కువ గమనిస్తే అంత ఎక్కువ దూరాన్ని సృష్టిస్తారు. మీరు ఎంత ఎక్కువ దూరాన్ని సృష్టిస్తే మీరు గమనిస్తున్న వస్తువుపై మీకంత ఎక్కువ నియంత్రణ ఉంటుంది. మీకు కొన్ని వస్తువులు, అంశాలపై నియంత్రణ లేకపోతే కనుక మీరు వాటికి బానిస అయిపోతారు. గమనించడం అనేది మీ స్వశక్తిపై మీరు ఆధారపడే స్థితికి మిమ్మల్ని చేరుస్తుంది. మనం ఎలా గమనించాలి? మొదట చేయాల్సినది ఏమిటంటే మీ ప్రవర్తనలను గమనించాలి. ఏమాత్రం విమర్శించకుండా వాటిని గమనించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎలా గమనించాలో తెలుసుకున్న కొంతమంది చాలా సునిశితంగా సూక్ష్మమైన వివరాలను గమనించడం మొదలుపెడతారు. కానీ వారికి ఆ కళ తెలియకపోవడం వలన వాళ్ళ జీవితం ఇంతకు ముందు కన్నా ఘోరంగా తయారవుతుంది.
గమనించడంలో ఉండే ప్రమాదము అదే. మీరు ఎలా గమనిస్తారు? మీలో ఉన్న మీకు సంబంధించిన చెడు అంశాలన్నింటినీ తెలుసుకొని గమనించాలి. కానీ విమర్శించుకోకూడదు. అలా ఎందుకు చెయ్యాలి? మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే కనుక మీరు ఆ మూర్తిమత్వంగానే ఉంటారు. మీతో మీరు మమేకమైపోతారు. కానీ మిమ్మల్ని మీరు విమర్శించుకోకపోతే కనుక మీకు గమనించేవాడికి మధ్య దూరాన్ని సృష్టిస్తారు. ఇక మీరు గమనించాల్సిన మొదటి విషయం ఏమి? మీ ప్రవర్తన. మొదటి విషయము మీ ప్రవర్తన. నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? నేను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? కేవలం దాన్ని పరిశీలించండి. నేను చెడ్డవాడిని లేదా మంచివాడిని, గొప్పవాడిని లేదా హీనుడిని అని అనకండి. మీరేమిటి అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే నిజంగానే మీరు గొప్పవారు. కానీ మీ అలవాట్లు, అపోహలు, భ్రమలు, ద్వేషాలు, అసూయలు మొదలైన వాటితో మీరు మమేకమైపోయి ఉండటం వలన మీరు హీనంగా ఉన్నారు. వాటిలో కలిసిపోయి మిమ్మల్ని మీరు కోల్పోయారు. మీరు ఆ గుర్తింపు నుండి విడువడి, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు అనే దానికి మీకు మధ్య దూరాన్ని సృష్టిస్తే, మీరు నెమ్మదిగా ఆ దూరాన్ని పెంచి మిమ్మల్ని మీరు పరిశీలించగలుగుతారు. ఇది తీవ్రమైన ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొంతమంది వాళ్ళతో వాళ్ళు విడదీయలేనంత బలంగా అతుకుపోయి ఉంటారు. వాళ్ళ అలవాట్లు, మూర్ఖత్వాల నుంచి విడిగా ఉండి, నిన్ను నువ్వు చూసుకో అని చెప్పడం చాలా కష్టం. ప్రతి వాళ్ళు తాము ఓ మహారాజు లేదా మహారాణి అని, ఉన్నత స్థాయి సాధకులు లేదా యోగ దీక్షా పరులమని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళను దానిలో నుంచి బయటపడేసి, వాళ్ళని వాళ్ళు గమనించి చూసుకునేలా చెయ్యండి. మిమ్మల్ని మీరు గమనించి చూసుకోవడానికి ధైర్యం కావాలి. ధైర్యం అంటే ఏమిటి? జనం ధైర్యం నుండి నానా రకాల విషయాలు రాస్తూ ఉంటారు. జనం ధైర్యం గురించి నానా రకాల విషయాలు రాస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు గమనించి చూసుకోగల ధైర్యం ఉండడమే ధైర్యానికి నిజమైన నిర్వచనం. నిజంగా మీరు ఎలాంటివారు? మనల్ని గురించిన అజ్ఞానంలోనే మనం నిద్రపోతూ ఉంటాము. మన గురించి మనకు ఎంత ఎక్కువ అజ్ఞానం ఉంటే అంత ఎక్కువ నిద్రలో జోగుతూ ఉంటారు. మనం ఎంత ఎక్కువ నిద్రలో ఉంటే అంత ఎక్కువ బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాము. మొదటి సంగతి ఏమిటంటే మీ ప్రవర్తనలను గమనించాలి. మీరు నిమిషానికి ఒకసారి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి ఏదో ఒకటి తింటున్నారు. సహజంగానే రుచికరమైన ఆహారం ఫ్రిడ్జ్ మిమ్మల్ని రారమ్మని పిలుస్తోంది. అది ఒక రకమైన ప్రవర్తన. దానిని గమనించండి. మీ భర్తతో, మీ భార్యతో, మీ పిల్లలతో మీరు ఎలా మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఇలాగే ఉంటుంది కదా? లేదా నేను ఇలాగే చేస్తాను అని అనకండి. అలా చేస్తే మీరు మారగల ఆశ ఏమాత్రం ఉండదు. ఎందుకంటే మీరు అదే వ్యక్తిగా ఉండిపోతున్నారు. మీకు మీ ప్రవర్తనకు మధ్య చీలికలను సృష్టించి వాటిని గమనిస్తూ ఉండండి. మీ ప్రవర్తనను విమర్శించి ఇది చెడు ప్రవర్తన లేదా మంచి ప్రవర్తన అని అనకండి. సరే, నేను అలా చేస్తున్నాను అన్నమాట.
నా భర్త ఇంటికి వస్తే నేను ముసుగు తన్ని పడుకొని అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తున్నాను అని అనుకోండి. కొంతమంది అలా చేస్తారు. మీ లోపలి ప్రవర్తన ఎలా ఉంది? మీ భాగస్వాములతో, మీ గురువులతో, మీ స్నేహితులతో మీ ప్రవర్తన ఎలా ఉంది అనేది మీరు నిజంగా గమనించి చూడాలి. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? దాన్ని పరిశీలించడం ద్వారా ముఖ్యం. దాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకు? ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఉన్నత ప్రమాణం ఉంటుంది. ఆ ఉన్నత ప్రమాణం మీలో ఉంది. మిమ్మల్ని మీ నుంచి అలా దాచి ఉంచుతున్న అంశాల నుంచి నెమ్మదిగా విడువడి మీ జీవితం ఆ ప్రమాణానికి దగ్గరగా ఉండేలా చేసుకోవడం కోసమే మీరు గమనించే ప్రక్రియలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటిన్యూయేషన్ రేపు చేసుకుందాము. థ్యాంక్ యూ అండి.